సంభాషణ సంస్కృతం పాఠ్యాంశ సంఖ్య 1. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రతిదినం కాని నవ సంస్కృత వాక్యాన్ని అభ్యాసయామ. ప్రతిరోజు కొన్ని కొత్త సంస్కృత వాక్యాలు నేర్చుకుందాం. ప్రశ్న: తవ నామ కిం? నీ పేరు ఏమిటి? భవతః నామ కిం? మీ పేరు ఏమిటి? సమాధానం: మమ నామ శ్రీనివాస శర్మ. నా పేరు శ్రీనివాస శర్మ. ప్రశ్న: తవ గ్రామం కిం? భవతః గ్రామం కిం? నీ లేదా మీ ఊరు ఏమిటి? మమ గ్రామం రాజమహేంద్రవరం. పాఠ్యాంశ సంఖ్య 2. శనైః సంస్కృతం అభ్యాసయామ. మెల్లమెల్లగా సంస్కృతం అభ్యాసం చేద్దాం. సంస్కృత భాషాయాం కవర్ణం ప్రశ్నార్థకం భవేత్. సంస్కృత భాషలో కకారం ప్రశ్నార్థకం అవుతుంది. ఉదాహరణకు కహ ఎవడు, కౌ ఆ ఇరువురును ఎవరు, కే వారంతా ఎవరు. ఇలాగే మొదటిది ఏకవచనం, రెండవది ద్వివచనం, మూడవది బహువచనంగా విభక్తి రూపాలు. ఇప్పుడు విభక్తులు చూద్దాం. కహ, కౌ, కే ప్రథమ విభక్తి. కం, కౌ, కాన్ ద్వితీయ విభక్తి. అంటే నీ, ను, ల గురించి అని చెప్పడానికి. కేన కాభ్యాం కైః తృతీయ విభక్తి. అంటే చేత, చే, తోడ, తో అని. కస్మై కాభ్యాం కేభ్యః చతుర్థి విభక్తి. అంటే కొరకు, కై. కస్మాత్ కాభ్యాం కేభ్యః పంచమ విభక్తి. అంటే నుండి, వలన, కంటే, పట్టి. కస్య కయోః కేషాం షష్ఠి విభక్తి. అంటే కీ, కు యొక్క, లో లోపల. కస్మిన్ కయోః కేషు అంటే సప్తమి విభక్తి. అంటే అందున అని. ప్రశ్న: త్వం కిం కరోషి? భవాన్ కిం కుర్వంతి? నీవు ఏం చేయుచున్నావు లేదా మీరు ఏం చేయుచున్నారు? సమాధానం: అహం అధ్యాపక వృత్తిం కరోమి. నేను అధ్యాపక వృత్తి చేయుచున్నాను. ప్రశ్న: తవ మాతాపితరౌ కౌ? భవతః మాతాపితరౌ కౌ? నీ తల్లిదండ్రులు ఎవరు లేదా మీ తల్లిదండ్రులు ఎవరు? సమాధానం: మమ మాత బ్రహ్మస్థ శ్రీ కుంపల్ల లక్ష్మీ కామేశ్వరి. మమ పిత బ్రహ్మస్థ శ్రీ కుంపల్ల వెంకట సుబ్రహ్మణ్య శర్మ. అథ తృతీయ. ఈ విధంగా ప్రతిరోజు సంస్కృత పాఠ్యాంశాలని సంస్కృతంలోనూ అలాగే తెలుగులోనూ కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆసక్తి కలిగిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కనుక టచ్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. హరి ఓం తత్సత్.